అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. తాజాగా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక కేసు నమోదవడం జరిగింది. ఏదైతే నిన్నటి రోజున గుంటూరులో ఉన్నటువంటి మిర్చి యార్డు రైతులకి పరామర్శకు సంబంధించి వెళ్తూ అక్కడ స్థానికంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే మనం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉంది. అప్పటికి పోలీసులు పలుమార్లు విన్నవించినా కూడా అనుమతి ఇవ్వకపోయినా కొంతమంది నాయకులను తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నిన్న అక్కడ చేసినటువంటి ఆ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరొక 8 మంది మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎన్ని ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు. ఒకప్పుడు చూసుకుంటే ట్రోల్ అయ్యి దాని మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి ఆ చిట్టాపద్దులు కూడా జరిపో అని చెప్పేసి మరలా ఇప్పుడు ఎలక్షన్ కోడ్కి సంబంధించి మరొక కొత్త కేసు ఆయనతో పాటు మరొక 8 మంది మీద నమోదైంది. ఒక బాధ్యతాయుతం గల వ్యక్తిగా, ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా ఫస్ట్ వీళ్ళ తరపు నుంచి కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానికంగా అక్కడ అధికారులని అనుమతి ఇవ్వాలని కోరినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి రాజకీయ కార్యక్రమాలకి పర్మిషన్ ఇవ్వడం కుదరదు, ఇది చట్టపరంగా విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందంట. అప్పటికి నిన్న వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో పలుమార్లు విన్నవించుకున్నాం మైకులు పెట్టి, పర్మిషన్ లేదు పర్మిషన్ అని చెప్పేసి. ఆయన నిన్న అక్కడ ఏ విధంగా కార్యక్రమం చేశారో మీరు కూడా చూశారు. మొత్తంగా ఈ నేపథ్యంలో ఒక చట్టాల్ని గౌరవించాల్సిన వ్యక్తి ఈ విధంగా చేయడం ఎలా అర్థం చేసుకోవాలంటారు? వెంకట్ గారు, పెద్దలు ఒక సామెత చెప్తారు, ఒకసారి బట్టలు మాసిపోయిన తర్వాత మనిషి ఎక్కడ కూర్చుంటాకనే వెనకాడ్డం. ఆల్రెడీ మాసిపోయినాయి కదా, మట్టి దొర ఏం చూసుకోవడం, ఎక్కడికి పడితే అక్కడ కూర్చుంటూ ఉంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇది ఎన్నో కేసు ఆయనకి లెక్క ఉండదు. అంటే అతని కేసులు అంటే అతనికి ఎంత ఆనందం. నేనేమంటానంటే, నిన్న అతను గుంటూరు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తానన్నాడు, తప్పు లేదు. ఒక రాజకీయ పార్టీ నేతగా అతను వెళ్ళొచ్చు. కానీ దానికి ఒక పద్ధతి, విధానాలు కొన్ని ఉంటాయి. అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అంత అవగాహన కూడా లేదా? మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు కదా, చట్టాలను గౌరవించాలి కదా, రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయినట్టు వెళ్ళవలసిన అవసరం వచ్చింది అంటే, వెంకట గారు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు అతనికి లక్ష్యాలు 2 ఉన్నాయి. ఒకటి, ఏదో రకంగా మళ్ళీ ప్రజల్లోకి నేనున్నాను, నా పార్టీ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఒకళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. పార్టీని బ్రతికించుకోలేదు. ఇలాగా ఐపాక్ టీంకి చెప్పిన కార్యక్రమాలు 2 ఈ విధంగా ప్రజల దృష్టిని ఏదో రకంగా మళ్లించాలి, మీ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయాలి అనేటువంటి కార్యక్రమాలు కూడా చెప్పారు. దానిలో భాగంగానే ఐపాక్ టీం ఉంది కదా, వాళ్ళ ఆలోచనలో భాగంగానే నేను ఆ కార్యక్రమం చేశాడు. సరే, విచిత్రం ఏంటంటే, అసలు ఈరోజు మిర్చి రైతులకి ఆ ధర పడిపోవడానికి కారణాలు ఏంటి? అతనికి ఏదైనా అవగాహన ఉంటే ధర పడిపోవడానికి కారణాలు ఏంటి, ఎంత ఇచ్చారు, సరే ఇప్పుడు ఏం చేస్తే రైతులకు బాగుపడతారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ మిర్చి కొనుగోలుకి ఏ విధంగా జరుగుతాయి, అసలు ఈ మిర్చి ధర పడిపోవడానికి కారణాలు రాష్ట్ర కారణాలు ఉన్నాయా, దేశ కారణాలు ఉన్నాయా, అంతర్జాతీయ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు దాదాపు 20,000 ఉండేటువంటి నెంబర్ 1 మిర్చి ఈరోజు 13,000 కొంటున్నారు. నిజమే, రైతులు నష్టపోతున్నారు. సెకండ్ గ్రేడ్ ఏమో 15,000-16,000 కొనవలసింది 11,000 10,000 వచ్చింది. రైతులు నష్టపోతున్నారు కాదనం. కానీ వాళ్ళకి న్యాయం చేయాలంటే ఏం చేయాలి? ఇలా వచ్చి దౌర్జన్యంగా వచ్చి మిర్చి బస్తాలు కూడా ఎత్తిపోయారు కదా. నిన్న 14 బస్తాలు మిర్చి బస్తాలు ఎత్తిపోయారంట. అలా మిర్చి బస్తాలు ఎత్తిపోతే రైతులకు న్యాయం జరుగుద్దా? అంటే మీరు ఎలా అమ్ముకోక్కర్లేదు, అమ్ముకుంటే ఇలా నష్టం అవుతుంది కాబట్టి ఇది ఫ్రీగా ఎత్తిపోతున్నామేమో అని చెప్పి ఎత్తిపోయారా? ఒక సమస్యకి అవగాహన ఉంటుంది. సమస్య చెప్పడం గొప్ప కాదు వెంకట్, దానికి పరిష్కారం కూడా చెప్పాలి. ఈ రోజున ప్రపంచ మార్కెట్లో మామూలుగా మనకు మిర్చి ఈ చైనాకి, బంగ్లాదేశ్, శ్రీలంక ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఎక్స్పోర్ట్స్ లేవు, అక్కడ రేట్ లేక ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. దానికి ఏం చేయాలి? వీళ్ళ చేతిలో ఏమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి మా రైతులు నష్టపోతున్నారు కాబట్టి మీరు కొనేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటి విన్నపం చేయాలి. అది ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చేస్తున్నారు. ఒక లేఖ రాశారు. ఈ రోజున కేంద్ర మంత్రి వర్యులను కూడా కూర్చుని మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఏదోలాగా వాళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటిది. అలా చేయడం కరెక్టా? ఇలా వచ్చి ఆ కోడ్ని కూడా ఉల్లంఘించి దౌర్జన్యంగా అక్కడ రైతులు ఎవరున్నారండి? అక్కడ ఇప్పుడు మిర్చి యార్డు అంటే అక్కడ రైతులు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త, కానీ మనకు కొత్త కాదు కదా. అక్కడ రైతులు ఎవరున్నారు? అసలు ఇతను వెళ్ళిన టైం ఏంటి? సరిగ్గా బేరసారాలు జరిగే టైం అక్కడ. ఆ టైంలో వెళ్ళి అది నాశనం చేశాడు.
ఈ చట్టాన్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు కొత్తగా కేసు. పైగా ఏమంటారు వాళ్ళు, మాకు తగినటువంటి భద్రత ఇవ్వలేదంటారు. అసలు నువ్వు చేసిందే తప్పుడు పని అయితే నువ్వు భద్రత ఎలా అడుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే సరే, మాజీ ముఖ్యమంత్రిగా నీకు భద్రత ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు సక్రమంగా ఏదన్నా ప్రజల తరపున ఏమైనా చక్కటి రాజ్యాంగబద్ధంగా ఏమైనా కార్యక్రమం ధర్నాలు కానీ ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఇస్తారు. నువ్వు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఇవ్వలేదా? అవి నీ హక్కు, ఇస్తారు. కానీ నువ్వు చేసిందే అధర్మంగా చట్ట వ్యతిరేకంగా కార్యక్రమం చేసి నాకు మళ్ళీ భద్రత ఇవ్వని అడుగుతావేంటి? చాలా విచిత్రంగా ఉంటాయి ఇలా కోరికలన్నీ కూడా. అంటే భద్రత అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుందండి. అంటే గతంలో మాదిరిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పరదాలు బ్యారికేడ్లు చూసాం, ఆ విధంగా పెట్టాలంటారు అంటే లేకపోతే అప్పుడు మామూలుగా అతనికి అలవాటు అది. దాదాపు 980 మంది భద్రతతో ముఖ్యమంత్రి హయాంలో అతను పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. మరి ఏదైనా చేస్తే ఓ భయం ఉంటుంది అనుకోవచ్చు. ఏం చేశాడని? అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అది చూడండి, ఒక ఎస్ఐనో సిఐనో కొడతాడు హీరో. కొట్టినప్పుడు ఏదో కావాలని నా మీద చేశారు అంటాడు. అలా నువ్వేం పీకేవో నీ మీద చేయడానికి అంటాడు, చూసారు? అలాగే ఉంది పరిస్థితి. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. అంటే నేను అనుకోవడం ఇదంతా కుట్రలో భాగం, డైవర్ట్ చేయడానికి, ప్రజలందరినీ ఒక డైవర్ట్ చేయడానికి, నేను ప్రజల్లో ఉన్నానని చెప్పుకోవడానికి. ఇప్పుడు భద్రత అంటారండి వెంకట గారు, మాజీ ముఖ్యమంత్రి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చూశారు కదా మనకి. ఆయన ఏమైనా ఇలాగే నాకు మాజీ ముఖ్యమంత్రిని, ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిని, నాకు ఇటువంటి భద్రత కావాలి 900 మందితో 1000 మందితో ఎక్కడ అడగలేదే. ఎంత పద్ధతిగా ఆయన వెళ్తున్నాడు, సామాన్యంగా ఉంటాడు. మరి నీకేంటి? నువ్వు చేసిందేంటి? నీకు ఏమైనా భయాలు ఉన్నాయా? ఏమైనా అంతర్జాతీయ భయాలు ఏమైనా ఉన్నాయా? మాకు తెలియదు. ఏమో అటువంటి రిస్కులు ఏమైనా పడ్డాడేమో మనకు తెలియదు. అందుకనే అతను అంత ఆ తాడేపల్లి ప్యాలెస్లో అంత ఇనప కంచెలు పెట్టుకోవడం, ముఖ్యమంత్రి హయాంలో ఉండి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పరదాలు కట్టుకుని వెళ్ళడం, చెట్లు కొట్టించేయడం, రాస్తారోకోలు ఒక బంధు వాతావరణం క్రియేట్ చేసి వెళ్తున్నాడు. అంటే ఏమైనా ఇరుక్కున్నాడో మాకు తెలియదు. కానీ పోలీసులు కూడా, వ్యవస్థ కూడా నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది భద్రత, అంతకు మించి ఇవ్వదు. నేను అంటుంది ఈరోజు నీ మిర్చి రైతులకి న్యాయం చేయడానికి వెళ్ళావా, వాళ్ళని ఇంకా అల్లరి చేయడానికి వెళ్ళావా? ఈరోజు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మిర్చి రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర గురించి కాదు, ముందు 14 బస్తాలు ఎవరు ఎత్తిపోయారు కనిపెట్టు. మీ వాళ్ళు 14 బస్తాలు ఎత్తిపోయారంట. మిర్చి రైతులు గగ్గోలు అంటున్నారు అక్కడ. వీళ్ళు వచ్చారు, మా రేట్లు సరే బేరసారాల సైడ్లో నానా అలరాలు చేశారు, పని 14 బస్తాలు ఎత్తిపోయారు, రైతులు గోల పెడుతున్నారు. మరి అసలు నువ్వు చేసింది ఏంటి? అంటే ఒక విధానం ఏమీ లేదు. వెంకటగా నేను చెప్తున్నా, రాష్ట్రంలో 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తుల్లో ఒకడు తల్లి చెల్లి అనే తేడా లేకుండా ఎటువంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడాడో బోరగడ్డ అనిల్ కుమార్ మనకు తెలుసు. ఇంకో రెండో వ్యక్తి కేఏ పాల్. అతను ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. నేను ప్రధానమంత్రిని అంటాడు కాసేపు, నేను ముఖ్యమంత్రిని కాసేపు, నాకు ముఖ్యమంత్రిని ఇస్తే నేను ప్రపంచ దేశాల నుంచి 1000 కోట్లు తీసుకొస్తాను, లక్షల కోట్లు తీసుకొస్తానని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. మూడో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ఏ సందర్భంలో ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఎవరికి అర్థం కానిటువంటి అబాదబా జబా భాష మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురికి వ్యత్యాసం ఏంటి చెప్పండి వెంకట గారు? వ్యత్యాసం ఉందంటారా? దుర్మార్గం మాట్లాడేటువంటి బోరగడ్డకి ఏం మాట్లాడతాడో తెలియనటువంటి కేఏ పాలకి ఎప్పుడు ఎందుకు మాట్లాడతాడో తెలియదు జగన్మోహన్ రెడ్డికి. నాకైతే పెద్ద తేడా కనిపించట్లా, ముగ్గురు ఒకటే. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా? నువ్వు మాజీ ముఖ్యమంత్రి కదా, నీ హయాంలో 7,000 రూపాయలకి మిర్చి ధర పెట్టి నువ్వు చేసిన దానివి ఈరోజు నువ్వు చేసిన తప్పుడు పనికే ఈ రోజున మిర్చి రైతులు అనుభవిస్తున్నారు. తప్పు నువ్వు చేసి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి నాశనం చేసి ఈరోజు వచ్చి గొగ్గలు పెడతాకి నీకు ఎక్కడ అర్హత ఉంది? ఈరోజు నీ ఎలా రాష్ట్రంలోని ప్రజలు ఏ రంగం చూసుకున్నా ఈ రోజున ఇటువంటి పరిస్థితులు కలవడానికి నువ్వు చేసిన గత 5 సంవత్సరాలు చేసినట్టు తప్పుడు పనులు నీకు అర్హత ఎక్కడుంది? అలా వస్తావు అయితే ఏదో శవాల దగ్గరికి, లేకపోతేనేమో జైల్లో పలకరింపులకి వెళ్తావు. మళ్ళీ 2.0 నేను 30 years ఇండస్ట్రీస్ అని ఉంటానంటే ఎందుకుంటావు 30 years? ఆ 30 years మ్యానీ ఏంటి? అంతకుమించి ఎక్కువ ఉండవా? 5 ఏళ్ళు ఉండవా? లేదా 25 ఏళ్ళు ఉండవా? 30 ఏళ్ళే ఖచ్చితంగా ఎందుకుంటావు? అదొక మ్యానీ నీకు పట్టుకుంది. నేనేమంటున్నానంటే ఈ రోజుకైనా ప్రతిపక్ష పార్టీ అంటే రియాక్షన్లు ఇవ్వడం కాదు, నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడం. నీ దగ్గర నుంచి అటువంటి సూచన ఏదన్నా వచ్చిందా? ఈరోజు మిర్చి రైతుల గురించి కార్యక్రమం వచ్చింది కదా, సరే నువ్వు ఏమన్నా కేంద్రంలోకి వెళ్ళి మంత్రుల దగ్గర కలిసి మా రాష్ట్రంలో మిర్చి రైతులకు న్యాయం చేయడం ఏమైనా అడిగావా? అడగగలవా? ఆ స్థాయి ఉందా నీకు? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీసం కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేకపోయావు. స్టీల్ ప్లాంట్ గురించి కానీ మాట్లాడితే ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయిస్తాడో, పైకి వచ్చి అన్నిటికీ తలకైపు వచ్చేస్తాడు. ఎందుకు వెళ్ళలేకపోయావు? ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే నీకు భయం. నీ మీద ఉన్న కేసులే మాకు ఆంధ్రప్రదేశ్ శాపాల్లా తయారైనాయి. సరే ఇప్పటికైనా నీలో అయినా మార్పు వస్తుందంటే, ఇప్పటికే కనీసం ప్రజలు ఈ తీర్పిచ్చినటువంటి ఈ 8 నెలల్లో అయినా నీకు ఎటువంటి మార్పు రాకపోగా ఇంకా ఏదో చేయాలి ఏం చేయాలి ఇంకా ఎందుకు కక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే నీకు? మాకు అర్థం కాదు అది. నువ్వు ఒక్క రైతులు కాదండి, మిర్చి రైతులనే కాదు, వరి రైతులు కావచ్చు, అందరికీ కూడా
ధాన్యం అలా అకౌంట్లో వేసిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తానన్నాం. 3 నెలలకే లేదు, 4 నెలలకు లేదు, 6 నెలలకు లేదు గతంలో. ఈ రోజున గంటల వ్యవధిలో వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. రైతుల గురించి అవగాహన నీకుందా మాకుందా? ఈరోజు కూటమి ప్రభుత్వం మ్యాక్సిమం నువ్వు ఖజానా ఖాళీ చేసి చెప్ప చేతికి ఇచ్చినా కూడా ఎంతో కష్టపడి ఏదో రకంగా కేంద్రం నుంచి ఒడుపుగా నిధులు సేకరించుకోవడం, ఇక్కడి నుంచి సంపద సృష్టించిన కార్యక్రమాలు చేసి సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటా వెళ్తా ఎక్కడికెక్కడ రైతులను ఎలా ఆదుకోవాలన్నటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నువ్వేం చేసావు? నీకు అర్హత లేదు అని అంటున్నా. జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు. నువ్వు చేయవలసిన నాశనం అంతా రైతాంగానికి చేసావు. ఈ రోజుకైనా మళ్ళీ ఐపాక్ టీంను బయట తీసుకొచ్చావు. వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ పాత ట్రిక్లన్నీ గతంలో నడిచినాయి కానీ ఈసారి నడవు. ఈసారి నీకు 11 అప్పట్లో ఎలక్షన్స్ జరిగింది 11వ తారీఖున, గుర్తుందా మీకు? అందుకని 11 స్థానాలు వచ్చినాయి వీళ్ళకి. రేపు పొద్దున్న 2029లో ఒకటో తారీఖున ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఇలాగ ఒక సీటే వస్తుంది వీళ్ళకి. అది పరిస్థితి. ఇప్పటికైనా రాజకీయంగా నీకు సమాధి నువ్వే కట్టుకోకుండా ప్రజల తరపున నిజంగా పోరాడాలనుకుంటే మాట్లాడితే వాళ్ళ పేపర్లో వేశారు. ప్రతిపక్ష నేతగా నాకు ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ నువ్వు ప్రతిపక్ష నేత ఎప్పుడయ్యావు? ప్రతిపక్ష నేత హోదా నీకు ఎప్పుడు ఇచ్చారు? ఎవరిచ్చారు? ప్రజలు ఇవ్వలా. ప్రజలు ఇవ్వలేని దాన్ని అటు స్పీకర్ గారు కూడా ఇచ్చే హక్కు లేదు ఆయనకి, అధికారం కూడా లేదు ఆయనకి. నీకు అటువంటి అన్ని సీట్లు రాలేదు. నువ్వు మామూలు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అంటే నీకు ట్యాగ్ ఏదో ఉంది కాబట్టి గత మాజీ ముఖ్యమంత్రులను తప్ప అంతకుమించి నువ్వు చేసింది ఏమీ లేదు. నీకు ఎంతవరకు ఇవ్వాలో భద్రత అంతవరకే ఇస్తారు. ఖచ్చితంగా ఏమంటున్నాడు వెంకట గారు, ఈ కేసులు అయితే ఉన్నాయో చాలా సీరియస్గా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. ఇక్కడ కానీ సీరియస్గా యాక్షన్ వాళ్ళ మీద తీసుకోకపోతే ప్రతిదీ ఇలాగే మొదలు పెడతారు. ఎక్కడైతే రూల్ని వ్యతిరేకించి ఎక్కడ చేయాలి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. ఇది మాకు అలవాటు అయిపోయినాయి అనే భావనలో ఉంటారు. ఎలక్షన్ కమిషన్ అయినా ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టి జగన్ గారిని అండ్ ప్లస్ 8 మంది ముందు 9 మంది ముందు కేసులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితమైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, చూద్దాం సార్ మరి కేసుకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తారో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.